ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచ్ఛన్నపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. కాసేపట్లో గులాబీ బాస్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే జూబ్లీహిల్స్ లోని నందినగర్లోని నివాసంలో నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనపై సిట్ అబ్జెక్షన్ తెలిపినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచ్ఛన్నపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. కాసేపట్లో గులాబీ బాస్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే జూబ్లీహిల్స్ లోని నందినగర్లోని నివాసంలో నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనపై సిట్ అబ్జెక్షన్ తెలిపినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజానికి మనకు తెలిసిందే, నిన్న మనకు ఫోన్ సిట్ నోటీసులు కేసీఆర్కి ఇచ్చిన తర్వాత ఆయన నిన్న నైటే స్పందించడం జరిగింది. తను ఈ రోజు కంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, అంటే ఆ విచారణకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న ఇచ్చినటువంటి సిట్ నోటీసులకి ఆయన స్పందించడం జరిగింది. ఆయన లేదు, నేను ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, సో ఈ నేపథ్యంలో నేను ఈ రోజు మీకు సమయం ఇవ్వలేను, తర్వాత ఒక సమయం ఏ డేట్ అయినా సహకరిస్తాను. అట్ ది సేమ్ టైం క్రిమినల్ ఏదైతే సిఆర్పి సెక్షన్ 160A ప్రకారం మీరు ఒక పర్టికులర్ ప్లేస్ లోనే విచారించాలనే నిబంధన లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ తనని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మీరు విచారించండి అని సిట్ అధికారులకు ఒక రిప్లై ఇవ్వడం జరిగింది, లేఖ ద్వారా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఆ లేఖపై కేసీఆర్ ఇచ్చినటువంటి స్పందన పైన ఈవినింగ్ వచ్చే క్రితం సిట్ అధికారులు న్యాయ సలహాలు తీసుకోవడం జరిగింది. అంటే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఎటువంటి అంటే మన నిర్ణయం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా నెక్స్ట్ ప్రొసీజర్ తీసుకోవాల్సిన అంశం పైన న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత సిట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం సారాంశం ఏంటంటే నోటీసులు కాసేపట్లో ఇవ్వాలని ఇస్తూనే ఎట్ ది సేమ్ టైం తనని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, అంటే ఎక్కడైతే తానైతే ఉంటూ ఉన్నాడో అక్కడే విచారించాలి అని ఏదైతే ఒక అభ్యర్థన పెట్టున్నారో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఏదైతే ఒక అభ్యర్థిని పెట్టున్నారో ఆ అభ్యర్థిని కండెమ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకోము, అంటే మీరు ఏదైతే కోరారో దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలోనే ఏదైతే నిన్న ఇచ్చినటువంటి నోటీసుల్లో చాలా స్పష్టంగా సిఆర్పి 160A ప్రకారం మీకు నోటీస్ ఇస్తున్నప్పటికీ హైదరాబాద్ పరిధిలోనే మీకు అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ ప్లేస్ అయినా సరే మీరు పోలీస్ స్టేషన్ కి రావచ్చు, లేదంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికే వచ్చి మేము విచారిస్తామని చెప్పేసి నిన్న నోటీస్ పంపించడం జరిగింది. సో ఆ నోటీస్ ని ఆయన కొంత చూపిస్తూ ఎలివేట్ చేస్తూ ఆ సెక్షన్ లో ఖచ్చితంగా హైదరాబాద్ లోనే విచారించాలని, ఒక పర్టికులర్ ప్లేస్ లోనే విచారించాలనే నిబంధన లేదు అనే అంశాన్ని ఎలివేట్ చేస్తూ ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. సో రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిట్టు స్పందించి మీరు ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే తనని విచారించాలని పెట్టుకున్న అభ్యర్థన ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన స్పందనలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దాన్ని తిరస్కరించిన సిట్. సో ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సిట్ తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలోనే విచారణకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఐదర్ ఆయన అక్కడికి జూబ్లీహిల్స్ పిఎస్కి అయినా వెళ్ళవచ్చు, లేదంటేనేమో నందినగర్ లో ఉన్నటువంటి నివాసంలోనే నందినగర్ లో ఉన్నటువంటి ఆయన కేసీఆర్ నివాసంలోనే విచారణ ఎదుర్కోవచ్చు అనే ఒక పాయింట్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ఏంటంటే ఆదివారం సిట్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా అర్థమవుతుంది. ఆ సిట్ నోటీసులో ఏమి అంటే నెక్స్ట్ మధ్యాహ్నం అంటే ఆదివారం ఇవ్వబోయేటువంటి నోటీసుల ద్వారా ఏం చెప్పబోతున్నారంటే మధ్యాహ్నం 3 గంటలకు మీకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది, అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు అందుబాటులో ఉండాల్సిన అవసరం అనే అంశాన్ని చాలా స్పష్టంగా సిట్ అధికారులు కేసీఆర్ కి చెప్పబోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇది లేటెస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మీరు విచారణకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అది హైదరాబాద్ లో ఉంటారు, హైదరాబాద్ లో మీరు ఎక్కడున్నా సరే మీరు నందినగర్లో ఉన్నటువంటి మీ నివాసంలోనే ఉండండి, లేదంటే మీకు అక్కడ అన్కంఫర్టబుల్ అనుకుంటే జూబ్లీహిల్స్ పిఎస్కి వస్తానా సరే మీరు రావచ్చు, విచారణకి సహకరించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా సిట్ అధికారులు చెప్పారు. సో మామూలుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160A సెక్షన్ ప్రకారం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, లేదంటేనో మహిళలు, లేదంటేనేమో శారీరకంగా మానసికంగా వికలాంగులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతుంటారో వారిని విచారించే సందర్భంలోనే జనరల్ గా ఈ సిఆర్పిసి 160A సెక్షన్ అనే నోటీసులు అందజేస్తూ ఉంటారు. అంటే వారికి కంఫర్టబుల్ గా ఉండేలాగా ఐదర్ వాళ్ళకి ఒక చాయిస్ ఇస్తారు, మీరు పలానా చోటకి వస్తాను, మేము చెప్పిన ప్లేస్ కి వచ్చినా సరే విచారిస్తాం, లేదంటే మీరు ఎక్కడైతే కంఫర్టబుల్ గా ఉంటారో అక్కడే మేము వచ్చి విచారిస్తాం అనే ఒక పాయింట్ ని సిఆర్పిసి 160A సెక్షన్ ప్రకారం వాళ్ళు అది సిట్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఆయన పెట్టుకున్న అభ్యర్థన ఏదైతే ఉందో
ఎర్రబల్లి ఎందుకంటే మనకు తెలిసిందే చాలా మంది పొలిటికల్ కూడా అప్పుడప్పుడు ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆయన కేసీఆర్ 10 ఏళ్ళు రూల్ చేసినా లేదంటే అంతకు ముందు ఉన్నా కూడా సరే ఎర్రవల్లిలో ఉన్నట్టు ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా కన్ఫైన్ అవుతూ ఉంటారు, అక్కడే కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో తాను అక్కడే ఉంటాను, తాను నివాసం కూడా అక్కడే ఉంటున్న నేపథ్యంలో అంటే ఎక్కువగా అక్కడే ఉంటున్న నేపథ్యంలో మీరు అక్కడికే వచ్చి విచారించాలనే ఏదైతే పెట్టుకున్న అభ్యర్థన ఉందో దాన్ని కండెమ్ చేయడం, తిరస్కరించడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఎటువంటి ఛాన్స్ లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన సెక్షన్ సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా సరే మీరు స్టేషన్ కింద రావచ్చు, మేము మీరున్న ప్రాంతానికి వస్తాం కాబట్టి మీరు అక్కడే హైదరాబాద్ విత్ ఇన్ ద బౌండ్స్ ఆఫ్ హైదరాబాద్ లోనే మిమ్మల్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది, మీరు విచారణ సహకరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా సిట్ అధికారులు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హరీష్ రావు లేదంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎవరైతే కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉంటారో వాళ్ళందరితో కూడా ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లోనే ఆయన మీటింగ్ పెట్టుకోవటం, నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో సిట్ ఇచ్చిన నోటీసుల వల్ల పార్టీకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో వాటిపైన ప్రభావం పడకుండా ఉండేందుకు మనం ఏం చేయాలనే అంశం పైన వాళ్ళందరితో కూడా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. సో చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్ రీజియన్ లోనే ఆయన అటెండ్ అవుతారా, లేదంటే నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలోనే ఉండి విచారణ ఎదుర్కొంటారా, లేదంటే జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ అధికారులు ఇచ్చినట్టుగా జూబ్లీహిల్స్ పిఎస్ కి వెళ్లి ఆయన విచారణ ఎదుర్కొంటారని తెలియాల్సింది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.